హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కానీ మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగ్లో నేను ఫ్రైడే వ్లాగ్ నేను మీకు షేర్ చేస్తున్నా. శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం పూజ చేసుకుంటున్నాను నేను. అదే ఇక్కడ నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను. తర్వాత నేను గడపకి ఎంత పసుపు అదంతా రాసిన తర్వాత నా కళ్ళకు కూడా నేను పసుపు రాసుకుంటున్నాను. తర్వాత నేను పొద్దుగానే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని చిన్నగా ముగ్గు వేసుకున్నాను. నాకు ముగ్గులు అంతగా ఏం రావు, జస్ట్ ఏదో చిన్నగా వేసేసాను. తర్వాత పూజ చేసుకోవడానికి పటాలన్నీ నేను ముందు రోజే అన్నీ తుడిచేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను అమ్మవారి ఫోటోకి నేను పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను. మీరు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మొదటి శుక్రవారం చేసుకున్నారో లేకపోతే రెండో శుక్రవారం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. కొంతమంది మొదటి శుక్రవారం కూడా చేసుకుంటారు కదా, కుదరని వాళ్ళు. నేను రెండో శుక్రవారం చేసుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత ఇక్కడ నేను అమ్మవారి ఫోటోకి, అయ్యవారి ఫోటోకి అందరికీ పూలు పెట్టేసుకున్న తర్వాత నేను దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి అన్నీ రెడీ చేసుకున్నారా అంటే ఈ హౌస్ క్లీనింగ్ అండ్ చీరలు అవన్నీ కొంటారు కదా. నేనైతే ఏం షాపింగ్ చేయను, చీరలు అలాంటివి ఏమి. అమ్మవారికి కూడా ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి నేను అమ్మవారికి డెకరేషన్ చేస్తాను. అది కూడా నేను ముందుగా నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నేను హడావిడిగా నా వ్లాగ్స్లో ఏమి హడావిడిగా పూజలు అలా నేనేమి చూపించను. నేను సింపుల్గా ఎలా చేసుకుంటాను అన్నది నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నేను 16 సోమవారాలు వ్రతం చేస్తున్నాను, సప్త శనివారం వ్రతం చేస్తున్నాను. వాటితో పాటు మధ్యలో వచ్చే సంకష్టహార చతుర్థి అలాంటివి కూడా ఉంటాయి కదా. అవన్నీ పూజలు నేను ఎలా చేసుకుంటాను అన్నది నేను ఈ వ్లాగ్స్లో చూపిస్తాను. నేను హడావిడిగా ఏం చూపించను, సింపుల్గా చూపిస్తాను. తర్వాత ఇక్కడ నేను దీపారాజన వెలిగించుకుంటున్నాను. దీపారాజన వెలిగించుకున్న తర్వాత కొంచెం జవ్వాది వేస్తే ఏంటంటే మంచి సువాసనగా ఉంటుంది. అమ్మవారికి అలా వేస్తే మంచిది. నేను వారాహి అమ్మ నవరాత్రులు చేసుకున్న తర్వాత వారాహి అమ్మ ఫోటో కూడా నేను నిత్యం నేను పూజ చేసుకునే పూజ గదిలోనే నేను పెట్టేసుకుంటాను. పూజా గది అంటే నాకు సపరేట్గా ఏం లేదు, ఒక చిన్న కబోర్డ్లా ఉంటుంది. దాంట్లోనే నేను అమ్మవారి ఫోటో కూడా అందులోనే పెట్టుకుంటాను. నేను రోజు పూజ కూడా దాంట్లోనే చేసుకుంటాను. ఏమైనా స్పెషల్ పూజలు వచ్చినప్పుడు అంటే 16 సోమవారాల వ్రతం కానీ, సప్త శనివార వ్రతం కానీ, సంకష్టహార చతుర్థి, వరలక్ష్మి వ్రతం అలా అమ్మవారి పూజలు కానీ, శ్రావణ మాసం పూజలు కానీ ఏమైనా వస్తే నేను సపరేట్గా పీఠం పెట్టుకొని నేను చేసుకుంటాను. నేను మీకు అవన్నీ కూడా షేర్ చేశాను. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి దీపారాధన చేసి ధూపదీపం నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారి శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, అది చదువుకున్నాను. తర్వాత లలిత సహస్రనామం చదువుకున్నాను. ఆ రోజు పూజ అయ్యేసరికి 8 అలా అయిపోయింది. 6కి అలా లేచాను, ఇల్లు తుడిచి తర్వాత అమ్మవారికి అన్నీ చేసుకొని కొంచెం లేట్గానే అయింది. ఈ లోపల మా వాడు లేచేశాడు. తర్వాత వాడికి టిఫిన్ అవన్నీ చేశాను. అవి కూడా నేను ఫర్దర్గా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. తర్వాత ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ అక్షింతలు కూడా వేసుకున్నాను అమ్మవారికి. శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసుకుంటే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కనకదార స్తోత్రం కూడా చదువుకోండి, చాలా మంచిది. నేనేం చేస్తానన్నదే నేను నా వ్లాగ్స్లో చూపిస్తాను. మీరు ఇలానే చేయండి అని నేను ఎక్కడా చెప్పను. తర్వాత ఇక్కడ నేను నా పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి హారతి కూడా ఇచ్చాను. తర్వాత నేను మా వాడు లేవకముందే టిఫిన్ చేసేద్దామని రాత్రి అన్నీ నేను కడిగి పెట్టుకున్నాను, దీపారాజన కుందులు అవన్నీ. వాటితో పాటు కడిగిన గిన్నెలు కూడా సర్దేసుకుంటున్నాను. ఈ సౌండ్కే మా వాడు లేస్తాడని భయం వేసింది కానీ లేచేశాడు. తర్వాత ఇక్కడ నేను మా వాడికి హాట్ వాటర్ కాచేసుకుంటున్నాను. మేము పొద్దున్నే హాట్ వాటర్ తాగుతాం కదా, అవే ఇక్కడ నేను కాచుకున్నాను. తర్వాత ఫస్ట్ నేను 2 చెంబులు ఉంటాయి మా ఇంట్లో, ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్కి, ఒకటి తనకి ఇచ్చేసి ఒక దాంట్లో నేను తాగుతాను. నాకు తీరిగ్గా కూర్చొని తాగేంత టైం కూడా ఉండదు, ఎందుకంటే హడావిడిగా ఉంటుందిగా మార్నింగ్. అది కాక ఈరోజు మా హస్బెండ్ కూడా ఎర్లీగానే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అందుకనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. లేకపోతే మామూలుగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయను. రాగి జావా లేకపోతే కొర్రల జావా అలా చేస్తూ ఉంటాను. నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, మేము ఎర్లీ మార్నింగ్ రాగి జావా, కొర్రల జావా లేకపోతే వెజిటబుల్ జ్యూస్ అలా తాగుతాము. ఒకేసారి డైరెక్ట్గా లంచ్ చేసేస్తాము. తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ వేస్తున్నాను. ఆ రోజు ఒక్క రోజుకు మాత్రమే వేశాను నేను ఇడ్లీ. అండ్ ఇంకొక రోజు మా వాడికి ఒక 2 ఇడ్లీ అవుతాయి. మా వాడు 2 ఇడ్లీ అని తినడు, ఒక ఇడ్లీలో హాఫ్ తింటాడు.
మా వాడు లేచాడనమాట. అందుకే నేను అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. వాడు నన్ను చూడంగానే నవ్వుతాడు. అందుకని మా హస్బెండ్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. అందుకే చూసి వాడిని కొంచెం సేపు అలా వాడు లేచేసాడా అని అలా రియాక్ట్ అయ్యాను అనమాట. తర్వాత ఇక్కడ నేను చట్నీ చేసుకుంటున్నాను. మా వాడిని నేను కిందే పెట్టుకొని ఆడించుకుంటూ వంట చేసుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్కి వర్క్ ఉంది. సో సాఫ్ట్వేర్ అన్న వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది కదా. సో మనం బాబుని చూసుకుంటూ మనం ఇక్కడ వంట చేసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నేను శనగగుళ్ళు కొన్ని వేస్తున్నాను. తర్వాత చిన్న శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఆ రోజు చాలా హడావిడి అయిపోయింది. 6కే లేచినా కానీ కొంచెం హడావిడిగానే అయిపోయింది. మా వాడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు ఆ రోజు. అసలు ఎత్తుకునే ఉండాలంటాడు, దిగడు. కానీ ఇంకా టిఫిన్ వరకు చేసి మా హస్బెండ్ని పంపించేశాను. మీరు మీ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇక్కడ నేను చట్నీ, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, కొంచెం ఉప్పు వేసి నేను చట్నీ కూడా వేసేసుకున్నాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితేనే బాగుంటుంది. అంటే మేము పల్లీ చట్నీ తప్ప ఇంకేం తినం కూడా టిఫిన్స్లోకి. ఇక్కడ ఆ రోజు నా చట్నీ బాగా పలుచగా అయిపోయింది. హడావిడిలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసాను. వేసినప్పుడు బాగానే ఉంది. తర్వాత మనం గిన్నెలోకి తీసుకునేటప్పుడు మిక్సీ జార్ కొంచెం తొలిపి అలా వేస్తాం కదా, అంటే ఆ కొద్దిగా కూడా పోనీయకుండా వేస్ట్ ఎందుకులే అని నేను నీట్గా తుడిచి అలా వేస్తాను. అలా కొంచెం పలసన అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను మా వాడికి ఇడ్లీ పెట్టడానికి ముందు వాడిది వాటర్ బాటిల్ క్లీన్ చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు క్లీన్ చేస్తాను, మార్నింగ్ ఈవినింగ్. ఎందుకంటే వాడు నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు, అవి ఇవి ఉంటాయి కదా, అందుకనేసి ఇక్కడ నేను క్లీన్ చేసుకొని వాటర్ బాటిల్ నిప్పుల్ని కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత దీన్ని కూడా నేను హాట్ వాటర్లో ఒక 5 minutes అలా ఉంచుతాను, ఏమైనా జెమ్స్ ఉన్నా పోతాయి కదా. తర్వాత ఇక్కడ నేను మా వాడి స్పూన్ కూడా ఉంది, అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. పిల్లలు వాటర్ బాటిల్స్ అవన్నీ ఏమన్నా ఉంటే పిల్లలవి లిక్విడ్ వస్తుంది కదా, దాంతో క్లీన్ చేసుకోవాలి. లేకపోతే మనం క్లీన్ చేసే వాటితో క్లీన్ చేస్తే సబ్బు వాటితోటి దాంట్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేయకూడదు. ఇక్కడ నేను మా వాడిని చూస్తూ చట్నీ కొంచెం అలా తుడిచి చేస్తున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోసేసాను. కొంచెం చట్నీ కొంచెం పలుచగా అయింది, అయినా టేస్ట్ బాగానే ఉంది. నా ఇడ్లీ కూడా అయిపోవస్తుంది. తర్వాత మా వాడికి వేడి నీళ్ళు పెట్టాను, అవి కూడా కాగిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని వాడి వాటర్ బాటిల్లో పోసాను. అవే నేను రోజంతా తాగిస్తాను వాడికి. పిల్లలకి కాచి చల్లార్చి నీళ్ళు వేస్తే జలుబు అలా ఏం చేయకుండా ఉంటుంది. అంటే మనం చేసేది మనం చేస్తూ ఉంటాం కానీ పిల్లలకి జలుబు చేస్తూనే ఉంటుంది. కొంచెం ఇలా కాచి చల్లార్చి నీళ్ళు అయితే కొంచెం బాగుంటుంది కదా. నేను ఎప్పుడో కాచిన నీళ్ళు ఇప్పుడు తాగుతున్నాను, చాలా లేట్ అయిపోయింది ఈరోజు. తర్వాత ఇక్కడ వచ్చేసి మా వాడికి సంబంధించిన నిపిల్స్ అవన్నీ కూడా దాంట్లో వేసేసాను. తర్వాత ఐరన్ చేసిన షర్ట్స్ ఏమీ లేకపోతే నేను ఇక్కడ మా హస్బెండ్ షర్టు ఐరన్ చేస్తున్నా, మా హస్బెండ్ ఒక పక్కన టిఫిన్ చేస్తున్నారు. హడావిడి అయిపోయింది ఆ రోజు. నేను ఐరన్ బట్టలు కూడా ఉన్నాయో లేదో చూసుకోలేదు. సో ఇంకా హడావిడిగా కొంచెం అలా ఐరన్ చేసేసాను. మామూలుగా అయితే నేను ముందుగా చూసుకుంటాను, ఒక 2-3 షర్ట్స్ ఉండేలాగా. అన్నీ ఒకసారి చేయలేము కదా పనులు. అది కాక నాకు చిన్నోడు ఉన్నాడు, చాలా హరీబరీగా ఉంటుంది. వాడు అసలు ఈ మధ్య అస్సలు ఎత్తుకో అని అంటున్నాడు. వాడితోటి ఇంక అస్సలు పనులు తెవలటం లేదు. అండ్ నాకు బ్యాక్ టు బ్యాక్ పూజలు ఉంటున్నాయి వారంలో 2-3 రోజులు. అంటే బాగా చేసుకోవాల్సిన పూజలు, సోమవారం, గురువారం, శుక్రవారం ఇలా బ్యాక్ టు బ్యాక్ పూజలు ఉండడం, ఉపవాసాలు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇంకా ఐరన్ బట్టలు అలా స్టక్అప్ అయిపోయాయి, చెయ్యాలి ఒక సండే పెట్టుకొని. సండే వచ్చిందంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలీదు. సాటర్డే సండే అంత త్వరగా అయిపోతుంది. ఏమన్నా వేరే పనులు చేసుకుందామన్నా కానీ ఇంకా చేసుకోవాలి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పదు మనకి. తర్వాత ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్న గిన్నెలు కూడా అన్నీ కడిగేసుకున్నాను. తర్వాత దీపారాజన కొండెక్కిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ దీపారాజన కుందులు కావాలి కాబట్టి నా దగ్గర 2-3 సెట్స్ ఉన్నాయి. కానీ నేను ఇవాళ శుక్రవారం ఇలా నెమలి వచ్చిన దీపారాజన కుందుల్లోనే చేసుకుంటాను. నాకు ఎందుకో శుక్రవారం వీటిల్లో చేసుకోవడం చాలా ఇష్టము. నేను మార్నింగ్ చేసుకున్న దాంట్లో ఓన్లీ సబ్బు పెట్టి కడిగేస్తాను. సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత దానికి ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్తో నేను క్లీన్ చేస్తాను. అప్పుడు కొంచెం బాగా మెరుస్తాయి. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియోలో ఏ ఒక్క క్లిప్ నచ్చినా కానీ నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా నేను పూజ బ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తాను. నేను 2-3 వీడియోస్ కూడా పెట్టాను, మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. తర్వాత నేను పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అదంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు లంచ్లోకి టమాటా రైస్ చేశాను, సింపుల్గా 1 pot రైస్. మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను.
పూటలకు ఒకేసారి వండేసాను టమాటా రైస్ మా ఇద్దరికి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్. బై బాయ్.